తోట శ్రీనివాసన్ ఫైనాన్సర్ దగ్గర 5 లక్షలు వడ్డీకి డబ్బులు తీసుకున్నానండి. రూ. 5 వడ్డీ మీద సంవత్సరంన్నర పైన అవుతుంది. 5 లక్షలకి 5 లక్షలు వడ్డీ వేసి కట్టాను. ఇంకా కట్టాల్సింది అని చెప్పి 2 నెలల నుంచి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారండి. ఇబ్బంది పెట్టి ఈరోజు మండవ బాలవతి గారి దగ్గర మాట్లాడదామని చెప్పి మా మండవ బాలవతి గారు నాకు ఫోన్ చేశారండి. పొద్దున్నే ఫోన్ చేస్తే నేను డబ్బులు అవి తీసుకుని ఈరోజు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, డబ్బులు ఇప్పించాము, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, డబ్బులు కట్టుకోకుండా అని చెప్పి బాలవతి గారు కేకలేశారు. కేకలేసిన తర్వాత వీళ్ళు నన్ను నాయలంకలో మొత్తం అలస చేసేసాడండి. నీకు 5 లక్షలు డబ్బులు ఇచ్చానని చెప్పి అందరికీ చెప్పేసాడు. నాకు ఎవరో డబ్బులు రూపాయి పడతలేదు. నాకున్న పొలం నేను అమ్మేసి ఎవరి దగ్గర బయట డబ్బులు తెచ్చుకున్న డబ్బులు తీసుకొచ్చానండి మీకు అని చెప్పండి. ఎవడు అలస చేశాడు నేను లంజడకని చెప్పి కాలర పట్టుకుని చంపాడు యాత్ర వేసాడు. తోట సీన్ కొట్టిన తర్వాత వాళ్ళ పిల్లలు తోట రామాంజీలు, తోట గణేష్, తోట శివాజీ, మండవ బాలవతిరావు గారు పట్టుకుని కొట్టారండి. నన్ను సంపరాలు కొట్టి కాళ్ళతో తన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసి నాన్న ఇదిగా మాట్లాడారు. కొట్టిన తర్వాత నేను వదిలించుకుని బయటకు వచ్చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను. నేను కేసు పెడితే వెళ్ళి పెట్టుకో, స్టేషన్లో ఒక 20,000 కట్టి మేము బయటకు వచ్చేసేస్తాము, అవసరమైతే నువ్వు చచ్చిపోయినా మాకు ఇబ్బంది లేదు, 1 లక్ష రూపాయలు కట్టి మేము మాట్లాడుకుని బయటకు వచ్చేసేస్తాము, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది, నాకు నా ఫ్యామిలీకి. పోలీసు వారికి తెలియజేయమనగా నన్ను కాపాడవలసిందిగా కోరుచున్నాను.